హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంబికా వ్లాగ్స్. వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి. రాఖీ పండుగ చేశానన్నమాట. ఆ వీడియో అయితే ఇప్పుడు పెడుతున్నాను, చూశాను ఫ్రెండ్స్. అందరు కలిసి అయితే మంచి హ్యాపీగా తింటున్నాము. ఆ రోజైతే అందరూ కలిసి తింటే వేరే హ్యాపీనెస్ వేరే లెవెల్. 2 kgs చికెన్ తీసుకున్నాము. అలాగే 5 స్పూన్స్ కారం వేసాను. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే పడుతుందండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, కారం, సాల్ట్ అయితే సరిపడంతా వేసుకోవాలండి, టేస్ట్కి సరిపడంతా. ధనియా పౌడర్, అలాగే గరం మసాలా, పచ్చి ధనియాల పౌడర్, కొత్తిమీర, పుదీనా వేసుకొని 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలండి. 1 అవర్ మనం అన్నీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చికెన్ బాగా నానిపోతేనే చికెన్ బిర్యానీ బాగుంటుంది, అంటే స్మూత్నెస్ బాగుంటుంది అన్నమాట. చికెన్ సాఫ్ట్గా అయిపోతుంది. పుదీనాని కొత్తిమీర వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా ఉన్నాయి కదా, ఈ స్పైసీనెస్ బట్టి వేసుకోండి. మేమైతే కొంచెం పిల్లలు తిన్నారు కాబట్టి తక్కువ తీసుకుంటున్నాం. మా పెద్ద వదిన ఇద్దరం కలిసి చేసామండి. ఆమె వీడియో చూస్తుంది అన్నమాట. హోల్ గరం మసాలా అండ్ కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాను అన్నమాట. అలాగే కర్డ్ వేసుకున్నాను. కర్డ్ అయితే 20 రూపీస్ అండి. అది కొంచెం వదిలిపెట్టాను అంతే, మిగతా అంతా వేసాను. బాగా కలిసేలా కలుపుకోవాలండి. అంతా కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మేమైతే పెద్ద కడాయి వేసుకున్నాను అనమాట. నెయ్యి అని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నెయ్యి ఎక్కువనే వేసుకున్నాను. బిర్యానీకి కొంచెం నెయ్యి అయితేనే బాగుంటుంది అన్నమాట. నెయ్యి వేసుకున్నాను. నెయ్యి అని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్ కొన్ని నేను ఫ్రై ఆనియన్స్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక పిల్లలు తినేటప్పుడు డిస్టర్బ్ అయితే మా పిల్లలు అయితే తినారండి. అందుకని నేను మనం ఆయిల్లోనే బాగా ఎంపుకున్నాను. అలాగే పుదీనా వేసుకుని, అలాగే మనం 1 అవర్ నానబెట్టుకున్నాక చికెన్ పక్కన అన్నీ కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాక చికెన్ వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలండి. పైన ఒక ప్లేట్ పెట్టుకొని ఎసలాగా పెట్టేసుకుంటే చికెన్ అనేది మంచిగా ఉడికిపోతుంది. ఒక పక్కన అయితే బాస్మతి బియ్యం 1 kg చికెన్ అయితే 1 kg తీసుకున్నాను. అంటే 2 kg చికెన్ కానీ 1/2 kg చికెన్ కర్రీ వండేసాను అన్నమాట. 1 kg చికెన్, 1 kg రైస్, బాస్మతి రైస్ తీసుకున్నాను. పుదీనా, పుదీనా అండ్ కొత్తిమీర, నెయ్యి, హోల్ గరం మసాలా వేసుకున్నాను అన్నమాట. ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం. అంటే కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. అసలు మీ వీడియో మిస్ అయిందనమాట. చికెన్ ఉడికిపోయింది, 80% ఉడికిపోయింది అన్నమాట. రైస్ కూడా అంతే ఉడికించాము. 80% ఉడికిన తర్వాత రైస్ని తీసేసి చికెన్ కర్రీ మీద అయితే వేసేసుకున్నాను అన్నమాట. అంతే అండి, మేము ఇంకేం వేయలేనమాట. రైస్ వేసేసి దమ్ చేస్తే అంతే అండి. ఎంత పైన కొత్తిమీర జల్లేసి పుదీనా వేసేసి అలాగే నెయ్యి వేసుకున్నాను అనమాట. వేసుకొని పైన క్యాప్ పెట్టేసి దాని మీద ఒక బరువు పెట్టామన్నమాట. 1/2 అవర్ అయితే ఫుల్ కుక్ అయిపోయింది. అంతే అండి, ఎంత టేస్ట్కరమైన చికెన్ దమ్ బిర్యానీ రెడీ. పైన నెయ్యి వేసుకుంటే కొంచెం నెయ్యి ఎక్కువనే పడుతుందండి, టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకుంటే అన్నమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ. స్పైసీనెస్ ఎక్కువ లేకుండా మంచి కుక్ అయింది. రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది, మంచిగా ఉంది. చూడండి ఎంత మంచిగా పువ్వులాగా ఎంత పొంగినాయి రైస్, చాలా బాగా వచ్చిందండి. అంతే అండి, బాయ్.